హాయ్ వెల్కమ్ టు కేఎస్వి సాయి ఛానల్. ఈరోజు మన ఛానల్లో సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. పండగలలో మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పాయసమే కదండి. అలాంటప్పుడు త్వరగా క్విక్గా అయిపోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు సేమియా, 1 కప్పు షుగర్ అండ్ డ్రై ఫ్రూట్స్. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. నేను ముందుగా వాటర్ని బాయిల్ చేసుకోవడానికి ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో 3 కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇలా 3 కప్స్ వాటర్ని తీసుకుంటున్నాను. తర్వాత స్టవ్ పైన పెట్టి ఈ వాటర్ని కొద్దిగా బబుల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటామండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాము. ఆ ప్యాన్లో 3 స్పూన్స్ గీ అయితే వేసుకున్నామండి, నెయ్యి. నేను స్వచ్ఛమైన ఆవు నెయ్యినే వాడతాను, హోమ్మేడ్ అండి, నేనే ప్రిపేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ నా దగ్గర ఉన్న నట్స్ని అయితే వేసుకుంటున్నాను. నేను పచ్చి కొబ్బరి అండి, కొద్దిగా సన్నగా కట్ చేసి వేసుకుంటాను. మీకు అవైలబుల్ ఉన్నా లేదా మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేదా స్కిప్ చేయొచ్చు. పచ్చి కొబ్బరి వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ అయితే బాగుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఈ 1 కప్ సేమియానైతే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా సేమియా మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు స్లోగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడైతే మొత్తం వేగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకున్నాము. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలండి. ఈ సేమియాని కొద్దిసేపు ఉడికించుకున్నామండి. ఇంతలోపు ఒక బౌల్ పెట్టుకొని అందులో ఏ కప్తో వాటర్ తీసుకున్నామో అదే కప్తో 3 కప్స్ మిల్క్ అయితే తీసుకుంటున్నానండి. నేను ఇలా 3 కప్స్ మిల్క్ అయితే తీసుకుంటున్నాము. ఇలా తీసుకోవడం వల్ల పాయసం అనేది చిక్కబడకుండా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ సేమియా అయితే ఇలా ఉడుకుతుంది. ఒకసారి దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని సేమియా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నామండి. ఇక్కడైతే సేమియా ఇంకొద్దిసేపు ఉడకాలండి, ఎందుకంటే ఇలా మనం తుంచితే తునిగిపోవాలి. కానీ అక్కడ కొంచెం గట్టిగా ఉంది. నేను ఇంకొక 2 మినిట్స్ అయితే ఉడకనిచ్చాను. ఇక్కడ సేమియా అయితే ఉడికిపోయిందండి. చూడండి, అలా టచ్ చేస్తానే 2 పార్ట్స్గా విడిపోవాలి. ఇప్పుడు సేమియా ఉడికినట్లు. నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న మిల్క్ అయితే ఇందులో హాఫ్ యాడ్ చేసుకుంటానండి. నేను మొత్తం యాడ్ చేసుకోను, హాఫ్ మిల్క్ అయితే వేసేసుకుంటాను. ఇందులో సగం పాలు వేసుకుంటానండి. చూడండి, సగం పాలు అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇవి మొత్తం కలిసిపోయేలా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఈ పాలు సేమియా మొత్తం ఫ్లేవర్ అంతా అందులో పట్టేలా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా ఉడికించుకున్న తర్వాత నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే తీసుకుంటున్నానని. నేను తీసుకున్న టేబుల్ స్పూన్ చిన్నది కాబట్టి 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసిపోయేలా ఇలా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ అయితే బాయిల్ అవనిస్తే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి, ఎందుకంటే చూడండి ఇక్కడ మిల్క్ అయితే కొద్దిగా చిక్కపడింది. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిల్క్ను కూడా ఇందులో మొత్తం యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసిపోయేలా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ నేను 1 కప్ షుగర్ అయితే తీసుకుంటున్నానండి. మీరు షుగర్ తక్కువ తినేవాళ్ళు 1/2 కప్ షుగరే సరిపోతుంది. మేము ఇక్కడ తీపి అనేది ఎక్కువగా తింటాం కాబట్టి నేను 1 కప్ షుగర్ అయితే తీసుకుంటున్నాను. మీరు 1/2 కప్పే తీసుకోండి, సరిపోతుంది. స్వీట్ సరిపోతుందండి, షుగర్ తక్కువ తినే వాళ్ళకి మాత్రమే.
నెక్స్ట్ ఇక్కడ షుగర్ మొత్తం ఒకసారి కలిసిపోయేలా ఒకసారి కలుపుకున్నామండి. ఇప్పుడు కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అయితే ఉడకనిద్దామండి. పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు ఈ కొలతల్లో చేశారంటే పాయసం అనేది అస్సలు చిక్కబడదండి. చూడండి, చల్లారిన తర్వాత కూడా పల్చగానే ఉంది, అస్సలు చిక్కబడలేదు. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కేఎస్వి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ అందరికీ.